వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీలో ఇసుక తుఫాను చెలరేగుతుందా? మంజీర నదిని చెరబట్టి ఏదేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారా? అభివృద్ధి పనుల అనుమతి పేరుతో ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందా? ఇసుక మరం తవ్వకాలు అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయా? అవును, అనుమతులు ఉన్నాయంటూ నిబంధనలు ఉల్లంఘిస్తూ మంజీర నదిని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల మాటలకు తప్పనిసరిగా పనిచేస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేతల తీరుతో ఎమ్మెల్యేలు సైతం ఇరకాటంలో పడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఆ ఉమ్మడి జిల్లాలో ఇసుక తుఫాన్కు కారణమేంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో అభివృద్ధి పనుల పేరుతో ఇసుక క్వారీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న మంజీరా నది నుంచి అనుమతులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నేతలే అనుమతులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతుండటం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో మంజీరా నదికి క్వారీల అనుమతులు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఇసుక లొల్లి అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టే విధంగా ఇసుక తవ్వకాల్లో ద్వితీయ శ్రేణి నేతలు పోటీలు పడి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంజీరాను చెరబట్టి అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తున్న ఎమ్మెల్యేల అండదండలతో వ్యాపారం సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో ఇసుక దందా జోరుగా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఇందులో మునిగి తేలుతున్నారట. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత వాళ్ల పేర్లు చెప్పి మరింత దందా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మంజీరా పరివాహక ప్రాంత క్వారీలో తవ్వకాలకు అనుమతులు నిలిపివేసినా ఏమాత్రం వెరపు లేకుండా అడ్డగోలు తవ్వకాలు జరిగిపోతున్నాయట. ఇక్కడి నుంచి హైదరాబాద్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటున్నారు స్థానికులు. లోకల్ అవసరాలు, ప్రగతి పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకుని వందల లారీల్లో ఇసుక తరలించేస్తున్నారట. జుక్కల్ నియోజకవర్గంలో క్వారీలు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఫిర్యాదుతో గతంలో మూతపడగా ప్రస్తుతం ఆయన అనుచరులు దొంగచాటుగా ట్రాక్టర్లతో తరలించి రహస్య ప్రాంతాలలో డంప్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుకను రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు ఈ అక్రమ దందా నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు బాన్సువాడలోనూ అక్రమ ఇసుక రవాణా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి తలనొప్పిగా మారినట్టు తెలిసింది. అభివృద్ధి పనుల పేరుతో ఓ యువనేత ముఖ్య అనుచరులు బీర్కూర్ క్వారీలో రాత్రి వేళల్లో తెగ తవ్వేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే పేరు చెప్పి ఈ అక్రమ దందా నడిపిస్తున్నారట ఆయన అనుచరులు. ఇక బోధన్లోనూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అనుచరులు ఇసుక దందాలో మునిగి తేలుతున్నట్టు సమాచారం. 3 పాయింట్లలో స్థానిక అవసరాల పేరిట తవ్విపోసుకుంటున్నారట. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చివరికి ఇసుక దందాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం చర్చనీయాంశమైంది. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఇసుక దందాలో తలదూర్చొద్దని కూడా చెప్పేశారు. అయితే బోధన్, బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు, ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వాలని రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారట. కానీ దాన్నే అలుసుగా తీసుకుని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలు దున్నేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ట్రాక్టర్కు అనుమతి తీసుకుని పదుల సంఖ్యలో తవ్వి తరలిస్తున్నారనే ప్రచారం ఉంది. అనుమతి లేని ప్రాంతాల్లోనూ రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల మౌఖిక ఆదేశాలు ఉండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమ రవాణా అడ్డుకోకుండా ఇసుక వ్యాపారులతో చేతులు కలుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే తామేదో అనుకుని ఆదేశాలిస్తే వాటిని ఎటేటో తీసుకువెళ్తున్నారని, చివరికి అది మాకు చుట్టుకుంటోందని ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఆ దందా వద్దే వద్దు అంటూ కొందరు క్వారీలను మూసేస్తోంటే మరికొందరు నిబంధన ప్రకారం తవ్వుకోండి గాని బద్నాం చేయకండ్రా బాబు అంటూ బతిమాలుకుంటున్నారట.
మొత్తం మీద 3 నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలే ఇసుక వ్యాపారుల అవతారమెత్తి దున్నేస్తున్నారు అన్నది లోకల్గా ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఎంత లేదంటున్నా ఎమ్మెల్యేలకు తెలియకుండా అంత దందా నడుస్తుందా, ప్రమేయం లేకుండా సాధ్యమేనా అన్న డౌట్స్తో వాళ్ల పాత్ర మీద ఆరా తీసే పనిలో ఉందట ప్రభుత్వం. ఇసుక మరకలు మంచివా కాదా, ఎవరిని ఎంతవరకు డ్యామేజ్ చేస్తాయో తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. మరోవైపు విమర్శలు వచ్చిన సమయంలోనే క్వారీలు నిలిపివేయటం, ఆ తర్వాత షరా మామూలే అన్నట్టుగా తయారైందని ఆరోపణలు ఉన్నాయి.